ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయింది కదా, థంబ్నెయిల్ లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఎస్, చాలా రోజుల తర్వాత అక్క ఎందుకు ఏ ప్రాజెక్టు చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో ఏంటంటే కొంచెం ఏది చేసినా కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ లేకపోతే ఏది చేసినా కూడా కొంచెం ది బెస్ట్ చేద్దాం అనేసి నేను కూడా ఒక బెస్ట్ ని చూస్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. ఎస్, బట్ ఫైనలీ ఐఎమ్ డూయింగ్ సమ్ న్యూ ప్రాజెక్ట్ అన్నమాట, కన్నడలో కూడా తెలుగులో కూడా. సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే నేను ఇన్ని గ్యాప్ తర్వాత మళ్ళీ ఏ కొత్త ప్రాజెక్ట్ తో మీ ముందుకి వస్తున్నాను అనేసి నేనైతే చెప్తాను. కానీ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది, బికాస్ ఆల్రెడీ టెలికాస్ట్ అని స్టార్ట్ అయింది కాబట్టి చూస్తూ ఉన్నారు. కానీ కొంతమందికి అయితే ఇంకా తెలియలేదు కాబట్టి ఈ రోజు పర్టికులర్ గా ఆ షూట్ ఎలా జరుగుతుంది, నేను ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో గైస్, మీ అందరికీ తెలుసు షూట్స్ ఈవెంట్ అంటేనే ఇంకా నేను ప్రాపర్ గా రెడీ అయిపోవాలి. సో రెడీ అవ్వాలంటే మేకప్ అయితే అఫ్ కోర్స్ వేసుకోవాలి. కానీ మేకప్ వేసుకోవాలి అండ్ మనకు షూట్స్ ఎట్లా ఉంటది అంటే లాంగ్ ఫుల్ డే ఉంటది అనమాట. 12 hours 24 hours కూడా మనం సమ్ టైమ్స్ చేస్తూనే ఉంటాం. సో ఈ అన్నింటికి మేకప్ అనేది మనకు ప్రాపర్ గా ఉండాలి అంటే అఫ్ కోర్స్ మంచి స్కిన్ కేర్ అని వాడాలి. అండ్ దాంతో పాటు మనకు సిరమ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ మంచిగా మెయింటైన్ చేయాలంటే అఫ్ కోర్స్ ఒక మంచి సిరమ్ అయితే యూజ్ చేయాలి. నేనైతే చాలా చాలా రకాల సిరమ్ అని ట్రై చేశాను, కానీ నాకైతే కొంచెం ప్యాచ్ అవ్వడం, స్టిక్ గా అవ్వడం, అట్లా చాలా ప్రాబ్లమ్స్ అని నేను కూడా ఫేస్ చేశాను. సో ఈ మధ్య నేనైతే ఒక నాన్ ఇరిటేటింగ్ వైటమిన్ సి సిరమ్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇందులో మనకు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంది అనమాట. నాకైతే చాలా బాగా సెట్ అయింది కాబట్టి మీకు కూడా అంతే. ఈ రోజు ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది చూపిస్తాను. అదేంటంటే డాక్టర్ షీత్ సెరమిడ్ అండ్ 10% వైటమిన్ సి ఆంపోలే సిరమ్. ఇట్స్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. దిస్ సిరమ్ హ్యాస్ యూనిక్ పవర్ ఆఫ్ సిరమిడ్ అండ్ వైటమిన్ సి. వైటమిన్ సి అనేది మన స్కిన్ డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి అలాగే స్కిన్ ని బ్రైట్ చేస్తుంది. సెరమిడ్ అనేది మన స్కిన్ మీద ఉన్న న్యాచురల్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది. వైటమిన్ సి వల్ల వచ్చే టింగ్లింగ్, రెడ్నెస్, ఇరిటేషన్ ని కంట్రోల్ చేస్తుంది. Vitamin C brightens the skin, plus it has 99% pure and stable vitamin C for maximum efficacy. Ceramide ensures no irritation on the skin. ఇది మనకు చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ లో వస్తుంది. స్కిన్ లోకి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది, ఎలాంటి స్టిక్కీనెస్ లేకుండా. ఇది మన స్కిన్ కి సూపర్ హైడ్రేటెడ్ అండ్ సప్పల్ గా ఉంటుంది. సో మీరే చూస్తున్నారు కదా ఈ సిరమ్ అనేది నా స్కిన్ కి ఎంత మంచిగా సెట్ అయిపోయింది అనేసి. నాకైతే ఈ ఫీల్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎలాంటి ఇరిటేషన్ లేకుండా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి డే అంతా నాకు హ్యాపీగా ఉంటుంది. సో మీ అందరికీ గుర్తుంది కదా, డాక్టర్ షీత్ సెరమిడ్ అండ్ 10% వైటమిన్ సి ఆంపోలే సిరమ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే యూస్ మై కోడ్ శోభా 2025 20% ఆఫ్ ఆన్ డాక్టర్ షీట్స్ వెబ్సైట్. సో అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ అనేది మీకు నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే పర్పుల్ లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడే వెళ్ళండి, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో చాలా రోజుల తర్వాత మీకు నా షూట్స్ ఎలా జరుగుతుంది అని చూపిస్తున్నాను, అలాగే రెడీ అవ్వడం కానీ నా కాస్ట్యూమ్స్ కానీ అన్ని చూపిస్తున్నాను కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్లీ ఇప్పుడు చేయబోతున్న ఫస్ట్ షూట్ కి అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట. ఈ హాట్ కలర్ శారీ అండ్ అలాగే కొంచెం కాంట్రాస్ట్ వెళ్తే బాగుంటది అనేసి ఈ ఎల్లో బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసాం అనమాట. చాలా బాగుంది. సో ఇలా కంప్లీట్ గా అయితే రెడీ అయిపోయాను. ఇంకా అక్కడికి షూట్ కి వెళ్ళి అక్కడ ఎలాంటి షూట్ చేస్తున్నాము ఏంటి అండ్ మధ్యలో నా కొత్త ప్రాజెక్ట్ ఏంటి అన్ని డీటెయిల్ గా అయితే మీకు చూపిస్తాను. సో దానికన్నా ముందు ఎలా రెడీ అయినది అయితే మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ అయితే కొంచెం జ్యువెలరీ ప్రమోషన్ షూట్స్ కి అయితే వెళ్తున్నాను కాబట్టి ఇంకా దీనికి కావాల్సిన జ్యువెల్స్ కానీ అన్ని నేను అక్కడికే వెళ్ళి ప్రాపర్ గా మ్యాచ్ చేసి వేసుకుంటాను. సో కాబట్టి ఇంట్లో నుంచి ఎటువంటి జ్యువెల్స్ కానీ ఏమీ వేసుకోలేదు. సో ఈ రోజు ఈ శారీకి అయితే ఇలా కొంచెం హెయిర్ స్టైల్ అయితే ఇలా చేసామన్నమాట. అండ్ దీనికి కావాలంటే కొంచెం మళ్ళీ బ్రైట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా బాగుంటది కదా అనేసి ఇట్లా చేసుకున్నాము. సో ఇది ఐ హోప్ నా లుక్ ఎలా ఉంది అనేసి డూ కామెంట్. ఇంకా ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా అక్కడికైతే వెళ్ళిపోతాం. తీసుకొచ్చాను అని లేకపోతే మీ అబ్బాయిని జ్యువెలరీ షాపింగ్కి వెళ్దామంటే వస్తారా ఏంటి, అందుకే ఇలా ప్లాన్ చేశా.
రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళాను. సో మీరు చూసారు కదా షూట్స్ అనేది అలా జరిగిందనమాట. ఒక జ్యువెల్ షాప్కి ఒక ప్రమోషన్ షూట్ ఉంటే అలా చేశాను. అండ్ నాతో బాలకృష్ణ గారు కూడా వచ్చారు, తను కూడా చేశారు. అండ్ ఈ మధ్య మీరు అందరూ కూడా అడుగుతున్నారు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేయొచ్చు కదా అది ఇది అనేసి. ఎస్ వీఆర్ ప్లానింగ్. త్వరలోనే కొంచెం ఇద్దరు కలిసి ఒక మంచి ప్రాజెక్ట్తో మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలనేసి మాకు కూడా ఉంది. అండ్ లాస్ట్ టైం కనుక మీరు చూసుకుంటే తెలుగులో ఏదైతే జరిగిందో ఆ సంక్రాంతి ఈవెంట్లో కూడా మా ఇద్దరు ఆల్రెడీ కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్ చేయడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. బికాస్ వేరే బయట సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ అంతా కామెంట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో డెఫినెట్లీ త్వరలో అయితే చేస్తాను. అండ్ అలాగే రాబోయే ఈ వ్యాలంటైన్స్ డే కానీ వేరే చాలా ఉంది కాబట్టి దీనికన్నా మీకు ఒక సర్ప్రైజెస్ వీడియోస్ అయితే రాబోతుంది. సో ఇది అన్నమాట ఈరోజు నేను ఏదైతే షూట్ చేశానో ఇది ఎలా షూట్ జరిగింది అనేది అయితే నేను మీకు చూపించేశాను. అండ్ దాంతోపాటు ఆల్రెడీ నేను చెప్పేశాను కన్నడలో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే నేను చేస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ స్టార్ మాలో చూసే ఉంటారు, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. సో అదే ఒక షోని కన్నడలో కూడా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని చేస్తున్నారు అనమాట. సో కలర్స్లో. సో అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయిపోయింది. ఆ షోలో నేను చేస్తున్నాను అనమాట. అంటే కన్నడ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నా ఇంకొక ప్రాజెక్ట్ అంటే కన్నడలో. సో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ చాలా బాగా వస్తుంది. సో చూడండి, మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది అనమాట. సో ఇక్కడ కనుక మీరు గేమ్స్ చూసుకోవచ్చు. అంటే షూట్స్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ షూట్ చేశాను. అంటే స్టేజ్ మీద నేను కొన్ని అయితే మీకు చూపించలేను, మీ అందరికీ తెలుసు కాబట్టి యాజ్ అ స్టేజ్ రిహర్సల్స్ పరంగా ఎలా అయితే జరిగింది ఏంటి అనేది ఇక్కడ అయితే నేను చూపిస్తున్నాను. చూసేసేయండి. సో అది అనమాట కన్నడలో అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా నా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ నాకు కావాల్సిన యాజ్ అ ఆర్టిస్ట్గా నేను కొన్ని ఏదైతే ప్రమోషన్స్ అని చేయాలో అదంతా యాజ్ ఇట్ ఈస్ జరుగుతూనే ఉంది, బాగానే ఉంది. కన్నడలో షో జరుగుతుంది. అండ్ తెలుగులో కూడా త్వరలో మీ అందరి ముందుకి నేను ఒక మంచి ప్రాజెక్ట్ ద్వారా రాబోతున్నాను. బట్ ఇప్పుడే కాదు, బికాజ్ త్వరలో నేను మీకు రివీల్ చేస్తాను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. డెఫినెట్లీ మీ అందరికీ ఆ ప్రాజెక్ట్ చాలాసార్లు నచ్చుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా సీరియల్స్ అన్నీ వస్తే ఎస్ సీరియల్ అయితే నాకు కూడా చేయాలని ఉంది. బట్ మీ అందరికీ తెలుసు కార్తీక దీపంలో నేను చేసిన ఆ మోనిత అనే క్యారెక్టర్ వాజ్ సూపర్ డూపర్ హిట్. సో నెక్స్ట్ చేయబోయే క్యారెక్టర్ కూడా కొంచెం మోనితలాగా కాకపోయినా అట్లీస్ట్ మోనితకి కొంచెం నియర్గా ఉన్నా కూడా బాగుంటుంది కదా, మళ్ళీ మీ అందరికీ నచ్చుతుంది అనేసి అలాంటి క్యారెక్టర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట. సో దాని మధ్యలో వేరే ఆఫర్స్ కూడా రావడం జరిగింది. అదే యాజ్ ఐ సెడ్ ఇంకొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్ రావాలి అనేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో వెయిట్ చేస్తున్నాను కాబట్టి ప్రాబబ్లీ అది వచ్చిందని అనుకుంటున్నాను. త్వరలో షూట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో త్వరలో నేను మీకు నా ఛానల్ ద్వారా రివీల్ చేస్తాను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి. సో మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, ఏం జరుగుతుంది అనేసి చూపించాలనేసి సో ఈ వీడియో చేశాను అనమాట. సో ఇది అనమాట ఈరోజు ఈ వీడియోలో. మీకు ఎవరికైతే ఏం డౌట్ ఉందో అన్నిటికీ ఒక సమాధానం చెప్పిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇంకా రాబోయే వీడియోలో కూడా చాలా స్పెషల్స్ వీడియోస్ అయితే రాబోతుంది. బికాస్ ఫిబ్రవరి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ నేను మిమ్మల్ని నా వీడియోలో కలుస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? ఎస్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ దానికన్నా ముందు నేను వీడియో బిగినింగ్లోనే మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పాను కదా. సో మీ అందరికీ గుర్తుంది కదా, సెరమెడ్ అండ్ 10% వైటమిన్ సి అపోలో సిరం అయితే మిస్ చేయకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేసి డూ కామెంట్. సో ఇది అనమాట. నేను ఇంకా మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై.